అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాబు గారికి ఏ మతమైనా సమానమే, అన్ని మతములు సమానము అనేటువంటి మత సామరస్యాన్ని ఆయన ఎంతో చక్కగా ఈ ప్రపంచమంతా చాటుతున్నారు. మత సామరస్యం గురించి మనం మాట్లాడుకోవాలంటే బాబు గారి దగ్గరికి వెళ్లి మనం అన్ని నేర్చుకోవాలి. ముందుగా బాబు గారి గురించి పొగడడానికి ఒక మహిళా రైతు గారు వచ్చారు. అమ్మగారు ఏం చెబుతున్నారంటే, బాబు గారు మాకు ఎంతో చక్కగా యూరియా ఇచ్చారు. ఆ యూరియాతో మేము లక్షల బస్తాలు పంటను పండించి ఎంతో ధనవంతులమైపోయాము, ఐశ్వర్యవంతులమైపోయామని అమ్మగారు బాబు గారిని పొగుడుతున్నారు. అమ్మ, మీరు చెప్పండి, బాబు గారు మీకు ఎటువంటి మేళ్లు చేశారు కొంచెము చెప్పండి. అరే చంద్రబాబుగా బస్సు ఛార్జీలు లేకుండా చేసి ఈ వ్యవస్థకు 500 పెట్టినావా? లంజనావట్ట తగలబెట్టండి సార్. నేను కూడా 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. రేపు 28కి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు ఏం పీకామని అడుగుతున్నారు? నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి నేను ఆ రోజు మీకు చెప్పాను. మీరు నమ్మారు. అన్ని చేయాలనే ఆశ ఉంది అని గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. బాబు గారు, మీరు అసలు అబద్ధమే చెప్పరు. మీరు సత్యహరిశ్చంద్రుడు బ్రదర్ కదా, మీరెందుకు అబద్ధాలు చెప్తారు? అన్ని ఇస్తానంటావు, ఆఖరికి ఆకులు నాకు ఇస్తావు, అదే నీ బతుకని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇంకా ఎంతకాలం మోసం చేస్తావయ్యా బాబు? అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. బాబు గారు, మీ భక్తి గురించి నాకు తెలుసు కదా. మీరు షూలు వేసుకోకుండా ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామిని దర్శించారా? ఏ పూజ అయినా చేశారా? బాబు గారు, మీ గురించి నాకు తెలుసు కదా. తోని బతుకు చెడా. కష్టం ఉన్నా బాధలున్నా ఆయనకి చెప్పి ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు నేను ఒక 2 నిమిషాలు ఆయన ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని మరొక్కసారి యేసు ప్రభు గారిని కూడా అర్థం చేస్తున్నాను. మంచి మనసునివ్వండి, మంచి మనసునివ్వండి. ఏమన్నావు బాబు? నీకు మంచి మనసు ఇవ్వాలా? అసలు నువ్వు మనిషి జన్మ, నువ్వు కడుపుకి ఏం తింటున్నావు బాబు గారు? మీరు అదే తింటున్నారేమో, అందుకని నీ ఊసర వెళ్ళి చేష్టాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న ఏం చెప్పావు, మొన్న ఏం చెప్పావు, అన్ని విషయాలు తెలుసుకుందాం. మొదలు పెట్టు నువ్వే. మంచి పని చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి భారం అంతా దేవుడి పైన వేసి ఇంతవరకు పనిచేస్తా వచ్చాను. అదే నా శక్తి. దానివల్ల నేను ముందుకు పోతున్నానని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నా. బాబు గారు, మీరేం చెప్పారు? నేను గొప్ప హైందవుడని, నాకు తెలిసిన ఆచారాలు లేవు, తెల్లారుతాను వెంకటేశ్వరుడికి ప్రార్థన చేస్తానని చెప్పారు. నువ్వు నీది ఒక బతుక. సాక్షులు తీసి కనీసం నదిలోకి దిగి ఆ నీళ్లు నెత్తి మీద చిలకరించుకోవడానికి నీ విన్యాసాలు చూస్తుంటే అసలు నీది మనిషి జన్మ. నువ్వు ఉదయమో మరి ఏం తింటున్నావో నాకు తెలియదు, అదే తింటున్నావేమో. కాసేపేమో హిందూ మతాన్ని వెనకేసుకొస్తూ లడ్డూ విషయంలో దూరిపోయి అన్య మతాలను దూషిస్తున్నావు. కాసేపేమో అన్య మతాల్లోకి వెళతావు, అక్కడ ప్రార్థనలు చేస్తావు, ఎన్నెన్నో విన్యాసాలు చేస్తావు. అసలు సమాజానికి ఏం తప్పదలుచుకున్నావయ్యా చంద్రబాబు నువ్వు? నీది అసలు మనిషి జన్మ. ఓట్ల కోసం ఎందుకయ్యా ఇంత తాపత్రయపడి? ఇదా నువ్వు చేయాల్సింది? అసలు నువ్వు ఎన్నేళ్లు బతుకుదామనుకుంటున్నావు? నీ వయసు 75 ఏళ్లు, మహా బతికితే 4-5 ఏళ్లు ఆరోగ్యంగా బతుకుతావు. ఆ తర్వాత నువ్వు మంచానికే పరిమితమైపోయే నీ బతుకు గురించి ఒక్కసారి ఆలోచించుకో చంద్రబాబు. బాబు గారు, నిన్న ఎక్స్ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి భార్య గురించి ఏం మాట్లాడావు? ఆవిడ బైబిల్ పట్టుకుందన్నావా? మరి నువ్వెన్నిసార్లు పట్టుకున్నావురా బైబిల్? నీకు ఎన్ని ఆధారాలు చూపిస్తాను నువ్వు? అసలు నీది మనిషి జన్మ అని అడుగుతున్నా. ఎవరో బైబిల్ పెట్టుకుంటే అది తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీలో అత్యంత విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తా ఇలా ప్రవర్తించడానికి సిగ్గు లజ్జ లేదా అని యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారయ్యా నిన్ను. ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికంటే ప్రమాదకరమైన సూచనలు మీరు చూస్తే, వాళ్ళ బిహేవియర్ చూస్తే, వీళ్ళు చేసిన తప్పుల్ని వేరే వాళ్ళపైన వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
తప్పులు చేసేది నువ్వు, ఎదుటి వాళ్ళ మీద రుద్దేది నువ్వు, కల్తీ నెయ్యి తయారు చేసేది నువ్వు, ఆ నెయ్యి తీసుకెళ్లి లడ్డూల్లో కలిపేది నువ్వు, ఇందాపూర్ డైరీ నీదే, విఎస్ఆర్ ఎయిర్లైన్స్ లో పెట్టుబడులు పెట్టింది నువ్వే, అన్ని కల్తీ పనులు చేసి కల్తీ గురించి మాట్లాడినాకే అసలు నీకు అర్హత ఉందా చంద్రబాబు? సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికైనా. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. సరే, ఆవిడ బైబిల్ పట్టుకుంది, ఆవిడకి ఏ పదవి లేదు, ఇకపోతే సుబ్బారెడ్డి గారికి పదవి ఉంది. మరి నువ్వెందుకు పట్టుకున్నావు? నువ్వు ముఖ్యమంత్రివి కదా, నువ్వు వాక్యం చదివావు కదా, అసలు నువ్వు క్రైస్తవులకి ఏమి సందేశం ఇవ్వాలనుకున్నావు? అసలు బైబిల్ పట్టుకోవడమే నేరం అని చెప్తున్నావు. బైబిల్ పట్టుకోవడానికి అంత అసహ్యమైన గ్రంథం లేదని చెప్తున్నావు. ఏం చెబుతున్నావు నువ్వు? అసలు ఏం మనిషివా కాదా? మరి నువ్వెందుకు చదివావు బైబిల్ గ్రంథాన్ని? ఎందుకు చదివావురా నువ్వు? మరి చదివినప్పుడు నువ్వు మాట్లాడవలసిన మాటలు ఇవ్వనా అని చెప్పి. సరే, నువ్వేం చదివావో ఒక్కసారి అందరం మేము ఉందాము. నువ్వు చదువు, మొదలుపెట్టు. 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. దోచుకోవడం తెలిసిన వాడికి లేమెందుకు కలుగుతుంది? నువ్వెప్పుడు దోచుకుంటానే ఉంటావు కదా. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. నిజమే చంద్రబాబు, నీకు నీ భార్యకి పచ్చిక గల చోట్లని పాడి పరిశ్రమ ఏర్పాటు చేసి లక్షల లక్షల కోట్లు దోచేసుకుంటున్నావు. అందరికి అర్థమైందిలే, చెప్పు తర్వాత. అవన్నీ కానీ పూజ చేసుకుని మనం పనిచేయగలిగితే ఈ భూమిని స్వర్గంలాగా తయారు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నువ్వైతే మాత్రం వెళ్ళిపోవచ్చు, క్రిస్మస్ చేసేసుకోవచ్చు, కేకులు తినేయచ్చు, కానీ ఎదుటివాడు మాత్రం అక్కడికి వెళ్ళకూడదు. అంటే ఏంటి? నీకొక న్యాయము, ఎదుటి వాడికి ఒక న్యాయము. మరి నీది ఏం బతుకయ్యా? అసలు నువ్వు ఓట్ల కోసం ఇంత నీచమైన సంస్కృతికి నీ అబ్బా. నా ఆలోచన ఒకటి, యేసు ప్రభు ఎప్పటికి కూడా స్ఫూర్తినిస్తారు. మనకు చాలా సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తారు. అదే సమయంలో ఒక ముఖ్యమంత్రిగా నా ఆలోచన, దానికి యేసు ప్రభువును కోరుతున్నా, ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని మరొక్కసారి యేసు ప్రభు గారిని కోరుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, ప్రార్థన చేస్తున్నాను. ఇది యేసు ప్రభు సందేశం. మళ్ళీ నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇప్పుడు ఏం చెప్తావు చంద్రబాబు? సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుందని చెప్పిన గాడిదివి, మరి నువ్వేం చేశావురా? ఇంతసేపు ఏం ప్రసంగం చేశావురా నువ్వు? మరి ఇన్ని సూక్తులు చెప్పావు, బైబిల్లో ఇన్ని మంచి మాటలు ఉన్నాయి, మనం ఇలాగే బ్రతకాలి, యేసు ప్రభువుని ఎప్పుడు ప్రార్థించాలి మనం అని ఇన్ని రకాలుగా చెప్పిన లుచాగాని మరి ఇంకా నిన్నేమనాలి నేను? ఎన్ని మాటలు మాట్లాడతావు? మళ్ళా ఇప్పుడేమో లడ్డు విషయం వచ్చేటప్పటికి క్రైస్తవులను దూషిస్తావు, ఇంకొకళ్ళని దూషిస్తావు, ముస్లింలను దూషిస్తావు. ఆడైతే పావలాగాడైతే అందరినీ దూషించేస్తున్నాడు. ఆడిది ఓ బతుక, ఆడి గురించి సపరేట్ గా మాట్లాడుకుందాం. నీ గురించి మాట్లాడుకోవడానికి సమయం సరిపోవడం లేదు, ఆడి గురించి సపరేట్ గా మాట్లాడదాం. మరి మీ అందరి బతుకులా కాదా? అసలు మీకు సమాజంలో మీ గురించి ఏం మాట్లాడుకుంటుందో మీకు ఏమన్నా అర్థమవుతుందా అయ్యా? అసలు మీరేమన్నా అంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళకి మోకాళ్ళలో మెదడు ఉందనుకుంటున్నావేమో. ఒక్కొక్కడికి ముందు ముందు ఉంటుంది, మీకు మాత్రము నాకు తెలిసినంత వరకు మీకు భవిష్యత్తులో రాజకీయ జీవితమే ఉండదు. మీరు ఇదే లాస్ట్ అనుకుంటావు. బహుశా ఈ 3 ఏళ్లు ఉండడమే కష్టము, ఆ తర్వాత నువ్వు నీ పావులాగాడి బతుకు అడుక్కు తింటమే, ఇది మాత్రం గ్యారంటీ. మామూలుగా చర్చకు వచ్చినప్పుడు 1 గంట 2 గంటలు మీరు కానీ ఇక్కడ ప్రార్థనలు చేస్తే మీలో ఒక నూతనమైన శక్తి, నూతనమైన ఆనందం, ఎక్కడా లేనటువంటి ఒక ఎనర్జీ డెవలప్ అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అధికారంలోకి వస్తానే పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుక జరుపుకున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. బాబు గారు, నీకులాగా మతాన్ని రాజకీయాలకు వాడుకునే దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే నువ్వే దానికి బ్రాండ్ అంబాసిడర్, అందులో ఎంత మాత్రం సందేహం లేదు. ఇకపోతే నీ బతుకు ప్రజలే ఎలాగ నిర్ణయిస్తారో చూద్దు గాని, ఎర్రగా కర్రు కాల్చి పిర్ర మీద వాత పెడితే నువ్వు లైఫ్ లాంగ్ ఇంకా బెడ్ మీద ఉంటావు, ఇది మాత్రం గ్యారంటీ. ఇంతకంటే నీకు ఏమీ చెప్పలేను. అందరికీ నమస్కారము, బాయ్.